1955 సెప్టెంబర్ 30న స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ప్రధాన సిఫార్సులను మనం ఒకసారి చూద్దాం. ఎస్ఆర్సి ఏం సిఫారసులు చేసింది? హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని, అదేవిధంగా విదర్భ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రాలుగా ఉంచాలని చెప్పి మొత్తం దేశంలో 16 రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా 3 కేంద్రపాలిత ప్రాంతాలను కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఫజ్లుల్ కమిషన్ సిఫారసు చేసింది. ఈ కమిషన్ నివేదికను చూసినట్టయితే, వారిచ్చిన తీర్పును చూసినట్టయితే ఇది కేవలం భాష ప్రాతిపదికన జరగలేదనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నది. భాషా రాష్ట్రాల కమిషన్ కాదు అనేది, భాషను ఒక ప్రాతిపదికగా మాత్రమే పరిగణించారు తప్ప భాష పేరు మీదనే రాష్ట్రాలు ఏర్పాటు చేయలేదనేది స్పష్టంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే తెలుగు మాట్లాడే తెలంగాణను ఆంధ్రతో కలపొద్దు అన్నది ఫజ్లుల్ కమిషన్, మరాఠీ మాట్లాడే విదర్భను మహారాష్ట్ర నుంచి విడదీయమన్నది. అట్లాగే హిందీ మాట్లాడే అనేక ప్రాంతాలను ఒకే రాష్ట్రంగా వివిధ రాష్ట్రాలుగా కూడా విభజించడం జరిగింది. దాదాపు హిందీ మాట్లాడే ప్రాంతాలను 4 రాష్ట్రాలుగా విభజించారు. తెలుగు మాట్లాడే ప్రాంతాలను 2 రాష్ట్రాలుగా వారి నివేదికలో విభజించడం జరిగింది. ఎస్ఆర్సి నివేదికలో ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులలోని ముఖ్య అంశాలను కూడా పొందుపరిచారు. వారి నివేదికలోని 5వ చాప్టర్లో హైదరాబాద్ రాష్ట్రం గురించి చెప్పడం జరిగింది. 6వ చాప్టర్లో ఆంధ్ర రాష్ట్రం గురించి చెప్పడం జరిగింది. అయితే హైదరాబాదు ఆనాడు మరాఠ్వాడ, కన్నడ, తెలుగు ప్రాంతాలతో కలిసి ఉన్నది కాబట్టి ఇది ఒక దక్కని సంస్కృతి అన్నారు దాన్ని. ఈ దక్కని సంస్కృతి ఉన్న హైదరాబాదును విడదీయవద్దని కూడా చాలామంది కోరడం జరిగింది. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న దానిలో తెలంగాణను ఆంధ్రతో కలపాలని కొందరు, తెలంగాణను విడిగా ఉంచాలని మరికొందరు. ప్రజలు కూడా తెలంగాణను విడిగా ఉంచాలని చెప్పి తెలంగాణలో ఆందోళన చేశారు. విశాలాంధ్ర ఉద్యమం తెలంగాణను ఆంధ్రతో కలపాలని చేసింది. కానీ 3వ వాదన కూడా ఇక్కడ ప్రాధాన్యత ఉన్నది. ఆ 3వ వాదన ఏంటంటే మరాఠ్వాడ, కన్నడ, తెలుగు 3 భాషలు మాట్లాడే వారు కలిసి ఉంటేనే బాగుంటుంది. కాబట్టి హైదరాబాద్ రాష్ట్రాన్ని 16 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని విడదీయవద్దు, ఇది ఒక దక్కని సంస్కృతి, గంగా జమున తహజీబ్ ఇంత గొప్ప మిశ్రమ సంస్కృతి ఉన్న రాష్ట్రాన్ని విడదీయవద్దు అని చెప్పి చాలామంది ఆ రోజు కమిషన్ను కలిసి వివరించారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ వాదనకు ప్రాతినిధ్యం వహించింది పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారే. ఆయన అనేక సార్లు చెప్పాడు, భారతదేశంలోని భిన్న సంస్కృతులు, భిన్న భాషలు ఎట్లా సామరస్యంగా ఉంటాయో చెప్పడానికి భిన్నత్వంలో ఏకత్వానికి ఒక ఉదాహరణగా గంగా జమున తహజీబ్ అని పిలువబడే హైదరాబాద్ రాష్ట్రమే ఉదాహరణ అని చెప్పాడు. ఏ కోశాన కూడా హైదరాబాద్ రాష్ట్రాన్ని విడదీయడం అనేది నెహ్రూ గారికి ఇష్టం లేనిది. అయినా కూడా ఆయన మీద ఒత్తిడి తెచ్చి రకరకాల సాకులు చూపెట్టి హైదరాబాద్ రాష్ట్ర విభజనకు ఆంధ్రులు ప్రయత్నం చేసి విజయవంతంగా వారు తెలంగాణను ఆంధ్రతో కలపగలిగారు. హైదరాబాద్లో ఉన్న ముస్లింలలో కూడా, ఎందుకంటే ఉర్దూ భాష మాట్లాడే వాళ్ళ అధికార భాష ఉర్దూ, 1948 సెప్టెంబర్ 17న నిజాం రాష్ట్రం దాని మీద సైనిక దాడి జరిగి పోలీస్ చర్య జరిగి ఈ ఢిల్లీ పాలకుల ఆధిపత్యం కిందికి వచ్చేదాకా కూడా ఉర్దూ అనేది హైదరాబాద్లో అధికార భాష. రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాతనే తెలుగును అధికార భాషగా ఇక్కడ గుర్తించడం జరిగింది. కాబట్టి ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో హైదరాబాద్లో, తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నారు. అట్లాగే మరాఠ్వాడ, కన్నడ ప్రాంతాలలో కూడా పెద్ద సంఖ్యలో ముస్లింలు ఉన్నారు. వారి వాదన ఏంటంటే హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్న జనాభాలో 45.4% ఉర్దూ మాట్లాడతారు. హైదరాబాద్ విశాలాంధ్రకు కానీ లేదా తెలంగాణకు కానీ రాజధాని అయితే తమకు ఆర్థికంగా, సాంస్కృతికంగా నష్టం వాటిల్లుతుందని ఇక్కడ ఉర్దూ మాట్లాడే ప్రజల్లో భయాందోళన ఉంది. దీనికి పరిష్కారంగా వారు ఏం చెప్పారంటే పెద్ద నగరాలను కేంద్ర పాలన కిందికి తేవాలి. అంటే హైదరాబాద్ అనేది కేంద్ర పాలన కిందికి రావాలి. ఇది తెలంగాణకు రాజధానిగా ఉన్నా లేదా విశాలాంధ్రకు రాజధానిగా ఉన్నా కూడా మాకు నష్టం జరుగుతుందని ముస్లింలు భావించారని చెప్పి నివేదికలో వాళ్ళు పేర్కొనడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా సాధ్యం కాదు అని చెప్పి కొట్టిపడేసింది కమిషన్. ముస్లింల అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వారి భయాలు నిజం కాదు, ఆ రకంగా చేయడం కుదరదు అని చెప్పి కమిషన్ తిరస్కరించింది. అదేవిధంగా విద్యా సంస్థల్లో పరిపాలనలో
ఉర్దూకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఆనాడు స్టేట్స్ రిఆర్గనైజేషన్ కమిషన్ సూచించింది. దాని ఫలితమే ఉర్దూ రెండవ అధికార భాషగా ఆంధ్రప్రదేశ్లో కొనసాగింది. ఏ రకమైన వివక్షకు కూడా తావుండకూడదని కూడా ఎస్ఆర్సి తన నివేదికలోని 368 పేరాలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే విశాలాంధ్ర వాదన గురించి, తెలంగాణ వాదన గురించి, హైదరాబాద్ రాష్ట్రం సమైక్యంగానే ఉండాలి మరాఠా కన్నడ ప్రాంతాలతో, ఈ వివిధ వాదనలను కూడా కమిషన్ తన నివేదికలో పొందుపరిచింది. విశాలాంధ్ర వాదనలు ముందు తెచ్చిన వాళ్ళు ఏమన్నారంటే, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసినంత మాత్రాన మా ఆకాంక్షలు అనేటివి తగ్గలేదు. మొదటి రోజే మేము చెప్పాం, కర్నూలును రాజధానిగా చెప్పినప్పుడే హైదరాబాదే మాకు రాజధాని కావాలి, ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే అని చెప్పి మేము చెప్పడం జరిగింది. తెలుగు ప్రజల భవిష్యత్ అంతా విశాలాంధ్ర ఏర్పాటు ఆకాంక్షల నేపథ్యంలో ఉండాలి, కాబట్టి విశాలాంధ్రను ఏర్పాటు చేయాలి అనేది ఆనాడు వారు చెప్పిన దానిలో ముఖ్యమైన అంశం. అదేవిధంగా జనాభా ప్రాతిపదికన కూడా వారు తెలంగాణతో కూడిన విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పడితే 3,20,00,000 మంది జనాభా అవుతుంది. విస్తారమైన జలవనరులు, ఖనిజ సంపద, విద్యుత్తు మరియు విలువైన ముడి పదార్థాలతో కూడిన సముద్ర తీరం కలిగిన రాష్ట్రంగా ఉంటుంది. అదేవిధంగా జంట నగరాలతో కూడిన హైదరాబాద్ కూడా ఉన్నందున ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అనే సమస్య కూడా పరిష్కారం అవుతుంది. విశాలాంధ్రకు రాజధానిగా ఈ జంట నగరాలతో కూడిన హైదరాబాదును ఏర్పాటు చేయాలి. అట్లాగే 372 పేరాలో విశాలాంధ్ర వాదన గురించి చెప్తూ, విశాలాంధ్ర స్థాపన వలన ఒనగూరే మరొక ప్రయోజనం ఏమంటే, కృష్ణా గోదావరి నదులు ఏకీకృత వ్యవస్థ అదుపులోకి తేబడతాయి. అంటే కృష్ణా గోదావరి నదులు రెండు ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి ఒకే రాష్ట్రంలో ఉండడం వల్ల ఒకే ఆధీనం కిందికి వస్తాయి, పరిపాలన సౌలభ్యం బాగుంటుంది. అట్లాగే భారతదేశానికి గల ఆశావాహ నదులలో ఈ రెండు ముందు వరుసలో ఉన్నాయి. దేశంలో ఉన్న పెద్ద నదులలో కృష్ణా గోదావరి కూడా ఒకటి. కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేయడం అనేది బహుశా సాధ్యం కాకపోవచ్చు, కానీ ఒకే స్వతంత్రమైన పరిపాలన కింద ఉన్నట్టయితే ఈ రెండు కూడా నదీ జలాల వినియోగానికి ఒక స్పష్టమైన ప్రణాళికలు వేసుకొని ఈ రెండు నదుల కింద ఉన్న విస్తారమైన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయవచ్చు. విశాలాంధ్ర ఏర్పడడం వల్ల అభివృద్ధి బాగా జరుగుతుంది. తెలంగాణకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ అభివృద్ధి ఎంతో లాభం చేకూరుస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక అనుసంధానం ప్రాముఖ్యత లేని అంశమేమీ కాదు. తెలంగాణ చాలా కాలంగా ఆహార ధాన్యాల కొరతను పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నది. ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్రం చాలా మిగుల్లో ఉన్నది, కాబట్టి తెలంగాణ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇదే విధంగా ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రంలో బొగ్గు లేదు, కానీ సింగరేణి నుండి బొగ్గు సరఫరా పొందడం సాధ్యపడుతుంది. తెలంగాణ సాధారణ పరిపాలనా శాఖలో ఒంటరి రాష్ట్రంగా ఉండడం వలన చేస్తున్న చాలా వ్యయాన్ని తగ్గించుకోగలుగుతుంది. అంటే ఆంధ్రలో సింగరేణి లేదు, తెలంగాణలో సింగరేణి ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఆహార ధాన్యాల కొరత ఉన్నది. ఆంధ్ర రాష్ట్రము ఆహార ధాన్యాల్లో అన్నపూర్ణగా ఉంది. కృష్ణా గోదావరి డెల్టాలో అదేవిధంగా పెన్నా ఆయకట్టు కింద చాలా పంటలు పండుతున్నాయి, ప్రధానంగా వరి పంట, మిర్చి, పత్తి. కాబట్టి తెలంగాణలో ఏదైతే కొరత ఉందో ఆహార ధాన్యాల కొరత, ఒకే రాష్ట్రంగా ఉంటే ఇక్కడ మనకు ఆహార కొరత అనేది ఉండదు. అదేవిధంగా తెలంగాణలో ఉన్న బొగ్గు నిక్షేపాలను ఆంధ్రకు తరలించినట్టయితే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఇది వాళ్ళు చెప్పిన వాదన. అదేవిధంగా వాళ్ళు ఇంకొక వాదన కూడా చెప్పారు. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో అసంఖ్యాక వ్యక్తులు, ప్రజా సంస్థలు భావోద్వేగంతో ఉన్న నినాదాన్ని ఇస్తున్నారు. విశాలాంధ్ర సెంటిమెంట్ అనేది చాలా బలంగా ఉన్నది, కాబట్టి ఆ విశాలాంధ్ర సెంటిమెంట్ను గౌరవించాలి అని వారు విశాలాంధ్రకు అనుకూలంగా విజ్ఞప్తులు చేశారనేది స్టేట్స్ రిఆర్గనైజేషన్ కమిషన్లో 370 నుంచి 374 పేరా వరకు వారు వివరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కూడా ఎస్ఆర్సి ముందుకు అనేక వాదనలు వచ్చాయి. వాటిని ఏ రకంగా ఫజల్ అలీ కమిషన్ తన నివేదికలో పొందుపరిచింది అనేది మనం మాట్లాడుతున్నాం. పేరా 375 నుంచి 380 వరకు తెలంగాణకు అనుకూలమైన వాదనలను ఎస్ఆర్సి నివేదికలో మనం చూడవచ్చు. కమిషన్ ఏమంటుందంటే, విశాలాంధ్రకు అనుకూలమైన వాదనలు ఏవైతే ఉన్నాయో అవి మనసుకు హత్తుకునే విధంగానే ఉన్నాయి. అయినప్పటికీ
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఉండే వాదనలు అవి కూడా తేలిగ్గా తుడిచిపారేయడానికి వీల్లేనివి. వాటి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే కమిషను ఏ రకమైన భ్రమలకు లోను కాలేదు. విశాలాంధ్ర వాదనలు అనుకూలంగా ఉన్నా కూడా ఏకపక్షంగా వాటిని మేము పరిగణించలేము. తెలంగాణకు అనుకూలంగా ఉండే వాదనలు కూడా తుడిచిపారేయలేము అని చెప్పింది. అదేవిధంగా ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అంటే 1953 అక్టోబర్ 1 నుంచి ఏదో ఒక స్థాయిలో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తెలంగాణతో పోల్చితే ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉన్నది. అంటే ఆనాడే తెలంగాణ ఆర్థికంగా ఆంధ్ర కంటే బలమైన స్థాయిలో ఉన్నదని ఫజల్ అలీ కమిషన్ నివేదికలోనే 376వ పేరాలో చెప్పడం జరిగింది. ఇంకా ఏమంటుందంటే కమిషన్, మరోవైపు తెలంగాణలో ఆర్థికపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు చాలా తక్కువ అని కూడా చెప్పింది. అంటే భవిష్యత్తులో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఆర్థికపరమైన సమస్యలు పెద్దగా రావు అని కూడా చెప్పింది. తెలంగాణ లోపల ఆదాయ వనరుల గురించి చెప్తూ భూమి పన్ను ద్వారా సమకూరే ఆదాయం చాలా అధికంగా ఉంది. అంటే తెలంగాణలో కుంటలు, చెరువులు, తర్వాత ఆనాడున్న ప్రాజెక్టుల కింద వస్తున్న భూమి పన్ను ఏదైతున్నదో అది తెలంగాణ ఖజానాకు వచ్చే ఆదాయంలో అధిక భాగము. దాదాపు సుమారు 5 కోట్ల దాకా వార్షిక ఎక్సైజ్ ఆదాయం వస్తున్నది. అంటే భూమి పన్ను కాకుండా మరొక 5 కోట్లు ఎక్సైజ్ ద్వారా వస్తున్నది. ఈ ఎక్సైజ్ తర్వాత భూమి పన్ను, ఈ రెండింటి వల్ల హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఏమన్నారంటే హైదరాబాద్ రాష్ట్రం అన్నారు. అంటే మరాఠవాడ, కన్నడ ప్రాంతాలు విడదీసినా కూడా ఏర్పడే రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం అనకుండా హైదరాబాద్ రాష్ట్రం అన్నారు. తెలంగాణ ప్రాంతము ఈ 2 ఆదాయాలతోని భూమి పన్ను, ఎక్సైజ్ స్వయం సమృద్ధిగా ఉండగలుగుతుంది అని చెప్పారు. అట్లాగే తెలంగాణ వాళ్ళు ఎందుకోసం ప్రత్యేక తెలంగాణ కావాలంటాను, ఎందుకు భయపడుతున్నారు అనే విషయాన్ని కూడా వారు స్పష్టంగా ఈ పేరాలో చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రతో విలీనం కావడం వల్ల ఈ ప్రాంతంలో స్థిరమైన వనరుల ద్వారా సమకూరుతున్న ఆదాయం ఆంధ్రకు తరలించబడడం వలన ప్రస్తుతం ఆంధ్రలో ఎదుర్కొన్నట్టే అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో కూడా నిధుల కొరతను ఎదుర్కొంటాయి అని తెలంగాణ వారు భయపడుతున్నారు. తెలంగాణ వారి ఆరోపణలు ఆమోదించబడుతున్నవి. ఫజల్ అలీ కమిషన్ కూడా ఆ రోజే చెప్పింది, తెలంగాణ ప్రజల భయాలు నిజమే, ఈ నిధులు తరలించబడతాయి కాబట్టి కలపాల్సిన అవసరం లేదు అని. పరిపాలనా కోణం నుంచి చూస్తే ఆంధ్రతో ఐక్యం కావడం వలన తెలంగాణకు ఒనగూరే అదనపు ప్రయోజనాలు ఏమీ లేవు. అంటే ఈ వాదనల్ని తెలంగాణ ప్రజలు కమిషన్ ముందుకు తెచ్చినప్పుడు వారు అన్నది ఏంటంటే పరిపాలన కోణం నుంచి చూసినా కూడా ఆంధ్రతో తెలంగాణను కలపడం వల్ల పెద్దగా తెలంగాణకు ఒరిగేదేమీ లేదు. ఇంకొక పేరాలో భవిష్యత్ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల విషయాన్ని చర్చించడం జరిగింది. దీనిలో విశాలాంధ్రలో ఈ ప్రాంత అవసరాల గురించి పట్టించుకోరనే భయం తెలంగాణ వారిలో నెలకొని ఉన్నది. ఉదాహరణకు భారతదేశానికి తెలంగాణకు నందికొండ, కిష్టాపురం ప్రాజెక్టులు ఎంతో ప్రాముఖ్యత గలవి. నందికొండ అంటే ఆ తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు దాన్ని నామకరణం చేశారు. కిష్టాపురాన్ని ముందుగా పోచంపాడని, ఆ తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. అయితే ఈ ఫజల్ అలీ కమిషన్ విచారణ జరిపే నాటికి నాగార్జున సాగర్కు శంకుస్థాపన జరగలేదు, కిష్టాపురం డ్యామ్ అని చెప్పే పోచంపాడుకు శంకుస్థాపన జరగలేదు. ఆ రోజుల్లోనే జయశంకర్ గారితో సహా ఆనాటి ప్రముఖ తెలంగాణ నాయకులంతా ఏం చెప్పారంటే తెలంగాణకు నందికొండ, కిష్టాపురం ప్రాజెక్టులు ఎంతో ప్రాముఖ్యత గలవి. ఇవి కేవలం తెలంగాణకే కాదు భారతదేశానికే ఆర్థికంగా ఒక వనరులను సమకూర్చే విధంగా పంటలు పండించే అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి ఇది దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ నిలుస్తుంది ఈ డ్యాములు కట్టినట్టయితే. అయితే ఈ డ్యామ్స్ ఏవైతున్నాయో తెలంగాణకు ఎంతో ప్రాధాన్యత గలవి. కోస్తాంధ్రలోని డెల్టా ప్రాంతంలో ఈ 2 నదుల నీటిని వినియోగంలోకి తేవాలనే ప్రణాళికలు కూడా సిద్ధమైనవి. అంటే అటు పక్కన ఆంధ్ర నాయకులు ఇప్పటికే అర్ధర్ కాటన్ కట్టిన ప్రకాశం బ్యారేజ్ కానీ, గోదావరి బ్యారేజ్ కానీ వాటితో సంతృప్తి పడడం లేదు. ఇంకా అధిక విస్తీర్ణంలోని ప్రాంతాన్ని ఈ కృష్ణా, గోదావరి నదుల ద్వారా అనుసంధానం చేయాలి, భారీగా సాగునీటిని వినియోగించుకోవాలనే ప్రణాళికలు వాళ్ళు సిద్ధం చేస్తున్నారు. కాబట్టి విశాలాంధ్ర ఏర్పడినట్టయితే ఆంధ్ర పెత్తనం వల్ల
కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణకు ప్రస్తుతం గల హక్కులను మేము పోగొట్టుకోగలుగుతాము. అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉంటే మాకు కృష్ణా గోదావరి నదీ జలాల మీద ఏవైతే హక్కులు ఉన్నాయో, ఏవైతే ప్రాజెక్టులకు మేము రూపకల్పన చేసుకున్నామో మాకున్న ఆ హక్కులను ఉమ్మడి రాష్ట్రంలో మేము కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్పి వారు చెప్పడం జరుగుతున్నది. ఇటువంటి స్వతంత్ర హక్కులను వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము అని ఫజల్ అలీ కమిషన్ ముందు తెలంగాణ వాదులు చెప్పినట్టుగా నివేదికలోని 377వ పేరాలో ఫజల్ అలీ గారు ప్రస్తావించారు. అట్లాగే విద్య విషయంలో విద్యలో బాగా అభివృద్ధి చెందిన కోస్తాంధ్ర ప్రాంతం అంటే ఇంతకుముందే అనుకున్నాం. వరంగల్ జిల్లాలో 10 హై స్కూళ్ళు, 1 ఇంటర్ కాలేజ్ ఉంటే గుంటూరు జిల్లాలో 225 హై స్కూళ్ళు, 6 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. అంటే ఇంత వ్యత్యాసం ఉండడం వల్లనే తెలంగాణ వాదులలో భయం ఏంటంటే విద్యలో బాగా అభివృద్ధి చెందిన కోస్తాంధ్ర ప్రాంతం వారు ఈ రంగంలో ఎంతో వెనుకబడిన తమ అవకాశాలను ఎక్కడ దోచుకుంటారనే ఒక అభద్రతా భావం తెలంగాణ ప్రజల్లో నెలకొన్నది. ఇంకా ఫజల్ అలీ కమిషన్ ఏమంటుందంటే ఇటువంటి అభద్రతా భావం అంటే విశాలాంధ్ర ఏర్పడితే తమకు ఎటువంటి నష్టం జరుగుతుందనే ఒక అభద్రతా భావం తెలంగాణ ప్రజల్లో ఉండడానికి ప్రధాన కారణం హైదరాబాద్ వెలుపలి తెలంగాణ జిల్లాల్లో విద్యారంగం ఎంతో వెనుకబడి ఉన్నది. ఫలితంగా ఆంధ్ర కన్నా తక్కువ విద్యార్హతలున్న ప్రభుత్వ ఉద్యోగాల కోసం అనుమతిస్తున్నారు. తెలంగాణ ప్రజల్లో ఆంధ్రతో కలిస్తే తమకు వారికన్నా అధమ స్థానాల్లోకి నెట్టివేస్తారన్న భయాందోళనలు ఉన్నవి. ఆంధ్ర తెలంగాణ భాగస్వామ్యంలో పెద్ద భాగస్వామిగా ఉన్న ఆంధ్ర వెంటనే అన్ని ప్రయోజనాలను రాబడుతుందని, అదే సమయంలో తెలంగాణ ఆంధ్ర వాణిజ్యవేత్తలకు వలసలాగా మారుతుందనే భయం తెలంగాణ ప్రజల్లో ఉంది అని 1954లోనే ఫజల్ అలీ కమిషన్ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ఏ రకంగా తెలంగాణ ఆంధ్రకు వలసగా మారబోతుంది, వాణిజ్యంగా చూసినా ఉద్యోగపరంగా చూసినా ఇక్కడ అన్ని అర్హతలు ఉన్న వాళ్ళని వెనక్కి నెట్టేసి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లా ఉద్యోగాలను కబలిస్తారు, వ్యాపార పరంగా ఇక్కడ ఎక్కువగా అవకాశాలు చేజిక్కించుకుంటారు, ఒక వలసగా ఈ ప్రాంతాన్ని మార్చే ప్రమాదం ఉంది అని 1954లోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు 2 సంవత్సరాల ముందే తెలంగాణ ప్రజలు, తెలంగాణ మేధావులు, విద్యావంతులు, నాయకులు ఫజల్ అలీ కమిషన్ ముందు వారి భయాందోళనలు ఎట్లా వ్యక్తం చేశారనేది ఈ నివేదికలో పేర్కొన్నారు. 379వ పేరాలో తెలంగాణకు అనుకూలమైన వాదనలను పేర్కొంటూ తెలంగాణ తనంతట తాను స్వయం పోషకంగా మనగలుగుతుంది అనే భావన ఇక్కడి ప్రజల్లో ఉంది. ప్రస్తుత గణాంకాలను బట్టి చూస్తే ఈ ప్రాంత ఆదాయం 17 కోట్ల రూపాయలు. కృష్ణా గోదావరి ప్రాజెక్టులపై పెట్టే పెట్టుబడి కొత్త రాష్ట్రంపై వడ్డీల ద్వారా కొంత భారం వేస్తున్నా తల ఎత్తే ఆర్థిక లోటు తీర్చలేనంత పెద్దదేమీ కాదు. అనుకూలమైన పరిస్థితుల్లో రెవెన్యూ రాబడి అక్కడికక్కడే సరిపోయేది లేదా కొంత మిగులుగానో ఉంటుంది. భవిష్యత్తును సానుకూల దృష్టితో అంచనా వేసినప్పుడు దీనిని సమర్థించవచ్చు. ఫజల్ అలీ కమిషన్ ఏమంటుందంటే తెలంగాణ వాదనలలో ఉన్న బలాన్ని పేర్కొంటున్నది. తెలంగాణ ఆదాయం 17 కోట్ల రూపాయలు అప్పటికే ఉంది. కృష్ణా గోదావరి నదుల మీద ఏవైతే ప్రాజెక్టులు కట్టాలని చెప్పి తెలంగాణ భావిస్తున్నదో వాటి వల్ల కొంచెం అధిక వడ్డీ అనేది భరించాల్సి రావచ్చు, అప్పులు కూడా తేవాల్సి రావచ్చు. ఈ కోణంలో నుంచి చూసినా కూడా ఆ అప్పులు, ఆ వడ్డీ తెలంగాణ భవిష్యత్తులో చెల్లించలేనంత పెద్దదేమీ కాదు. కాబట్టి ఈ వాదన చూసినప్పుడు ఆర్థికంగా తెలంగాణ నిలదొక్కోగలుగుతుంది. ప్రాజెక్టుల కోసం అప్పులు చేసినా, అధిక వడ్డీలు చెల్లించినా అది తీర్చగలుగుతుంది. కాబట్టి ఈ కోణంలో చూసినప్పుడు తెలంగాణను సమర్థించవచ్చు అనేది 379వ పేరాలో ఫజల్ అలీ కమిషన్ పేర్కొన్నది. అట్లాగే 380 పేరాలో తెలంగాణ ప్రజల వాదనలను పేర్కొంటూ ఏప్రిల్ 1952 నాటి ఆర్థిక సంఘం సూచనలను అమలు చేయడం వలన తెలంగాణ, హైదరాబాద్ ఎంతో లబ్ధి పొందడం అభివృద్ధికి ఒక ముఖ్య కారణంగా భావించాలి. ప్రస్తుతం అమలవుతున్న విధానం వల్ల కేంద్ర ఆదాయ పన్ను, సెంట్రల్ ఎక్సైజ్ ఆదాయంలో పెరుగుదల ఉండే అవకాశం ఉన్నందున, తెలంగాణలో పరిస్థితులు మెరుగుపడుతున్నందున, పోలీస్ శాఖపై చేస్తున్న వ్యయం తగ్గడం వలన జమ కాబడేది అంతర్గత కస్టమ్స్ పన్నులను రద్దు చేయడం వలన కలిగే లోటును సమానం చేస్తుంది. కొన్ని రాష్ట్ర విభాగాల్లో వచ్చే ఆదాయంలో కొంత వృద్ధి సాధించే అవకాశాలను కనిపెట్టితే
తెలంగాణ ఆర్థిక స్థితి గురించిన ఆందోళన ఉండనే ఉండదు. అంటే చాలా వివరంగా తెలంగాణ ఆర్థికంగా ఎట్లా బలంగా ఉందో, ఎట్లా రాబోయే రోజుల్లో ఆదాయాన్ని పెంచుకోగలుగుతుందో, కేంద్ర పన్నులకు సంబంధించి ఇప్పుడు ఎక్సైజ్ శాఖ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ, ఇటువంటి వీటిలలో పెరుగుతున్న ఆదాయాల వల్ల తెలంగాణకు భవిష్యత్తులో ఒనగూరే ప్రయోజనాలు ఏముంటాయో తెలంగాణ ప్రజలు ఆనాడు స్పష్టంగానే ఫజల్ అలీ కమిషన్ ముందు పెట్టడం జరిగింది. ఇక హైదరాబాద్ రాష్ట్రానికి అనుకూలంగా వాదనలను కూడా మనం చూద్దాం. విశాలాంధ్ర ఏర్పాటు వలన కలగబోయే ప్రయోజనాలు స్పష్టంగానే కనబడుతున్నాయి. కానీ కృష్ణా గోదావరి నదుల పరివాహక ప్రాంతాలను ఏకీకృత నియంత్రణ కిందకు తేవాలనే ఆకాంక్ష, ఆంధ్ర తెలంగాణల మధ్య వాణిజ్య అనుబంధాలు, మొత్తం ప్రాంతానికి హైదరాబాద్ రాజధానిగా సరిపోతుందనే వాదనలు క్లుప్తంగా విశాలాంధ్ర రాష్ట్రంకు అనుకూలమైనవి. అయితే విశాలాంధ్ర కోసం ఏదైతే వాదనలు జరుగుతున్నాయో, కృష్ణా గోదావరి నదుల పరివాహక ప్రాంతాన్నంతా ఒకే పాలనా వ్యవస్థ కిందికి తేవాలి. అదేవిధంగా హైదరాబాద్ అప్పటికే డెవలప్ అయింది కాబట్టి వాణిజ్య అనుబంధాలు కానీ, వ్యాపార సంబంధాలు కానీ హైదరాబాదు రాజధానిగా ఉంటే బాగుంటుందన్న విశాలాంధ్ర వాదన ఏదైతే ఉన్నదో అది కొంత అనుకూలంగానే కనబడుతున్నది. అయినా కూడా విశాల రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చాలా చెప్పుకోవచ్చు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి అడ్డుకోవాల్సిన అవసరం లేదు. కానీ అదే సమయంలో ఆంధ్రలో ప్రజాభిప్రాయం విశాల రాష్ట్రానికి ఎంతో అనుకూలంగా ఉన్నదనే ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. కానీ తెలంగాణలో ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. ఆంధ్రలో ప్రజాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారంతా తెలంగాణ ఆంధ్రతో విలీనం చేయబడడాన్ని స్వాగతిస్తున్నా అది వాంఛనీయమైనప్పటికీ తెలంగాణ ప్రజలు మనస్ఫూర్తిగా, స్వచ్ఛందంగా, ప్రధానంగా తమ భవిష్యత్తు గురించి వారు నిర్ణయించుకునే దాని ఆధారంగా జరగాలి. తెలంగాణ విశాలాంధ్రలో విలీనమైతే తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి, చాలినన్ని రక్షణలు కల్పించడానికి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర నాయకులు సిద్ధంగా ఉన్నారని మాకు అర్థమైంది. ఈ రక్షణలు గ్యారంటీ రూపంలో రాయలసీమ, కోస్తాంధ్ర వారి మధ్య చేసుకున్న శ్రీబాగ్ ఒడంబడిక తరహా తెలంగాణకు జనాభా నిష్పత్తి ప్రకారం ప్రభుత్వ సర్వీసుల్లో 1/3 ఉద్యోగ అవకాశాలు మరియు ఈ ప్రాంతం సర్వతోముఖంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రణాళికలపై ప్రత్యేక దృష్టి పెట్టడం వంటి వాటితో కూడా కూడి ఉండవచ్చు. ఇంకా ఈ వాదనల గురించి చెప్తూ, ఈ ప్రాతిపదిక ఏర్పాట్ల వివరాలన్నీ మేము జాగ్రత్తగా పరిశీలించినాము. ఈ శ్రీబాగ్ ఒడంబడిక తరహా గ్యారంటీలు లేదా యునైటెడ్ కింగ్డమ్లోని స్కాటిష్ డెవల్యూషన్ వంటి రాజ్యాంగ సాధనాల ద్వారా కానీ మార్పు చెందే దశలో తెలంగాణ అవసరాలు తీర్చడంలో ఇవేవి పనిచేయజాలవు. ఇంకొక మాట ఏమంటారంటే, ఒకవేళ ఇట్లాంటి పని చేయాలంటే తెలంగాణ ప్రత్యేక అవసరాలు తీర్చడానికి ఉద్దేశించిన వీటిపై కేంద్ర ప్రభుత్వ పూర్తి పర్యవేక్షణ లేకుంటే అవి పనిచేయజాలవు. వాస్తవంగా అది అమలు కాలేదు. ఆనాటి భయాలే ఈనాడు నిజమైనవి. శ్రీబాగ్ ఒడంబడికలాగానే 4 తెలంగాణ వాళ్ళు, 4 ఆంధ్ర వాళ్ళు కూర్చొని పెద్ద మనుషుల ఒప్పందం రాసుకున్నారు. ఆ ఒప్పందాలు అమలు కావు అనేది ఫజల్ అలీ కమిషన్ తన 384వ పేరాలో స్పష్టంగా పేర్కొన్నది. ఒకవేళ ఒప్పందం చేసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పర్యవేక్షించాలి, వీటి అమలుకు పూర్తిగా బాధ్యత తీసుకోవాలి, అప్పుడు మాత్రమే ఇవి అమలవుతాయి అని చెప్పి ఫజల్ అలీ కమిషన్ స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు ఇంకొక మాట కూడా ఏమంటారంటే, ఇటీవలే ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం మార్పు చెందే దశలో తలెత్తే ఒత్తిళ్ల నుంచి ఇంకా బయటపడలేదనే విషయాన్ని గమనించాలి. ఉదాహరణకు మద్రాసు రాష్ట్రం నుండి విభజించబడడం ద్వారా ఉత్పన్నమైన సమస్యలను ఇంకా పూర్తిగా పరిష్కరించుకోలేదు. భూ సంస్కరణలకు సంబంధించిన విధానాన్ని ఇంకా రూపొందించుకోవాల్సి ఉన్నది. ఈ సమయంలో తెలంగాణను ఆంధ్రతో విలీనం కావడం వల్ల ఆంధ్రకు, తెలంగాణకు పరిపాలనా సంబంధమైన ఇబ్బందులు ఏర్పడతాయి. అంటే హైదరాబాద్ రాష్ట్రానికి అనుకూలంగా జరుగుతున్న వాదనలు ఇవి. అంటే హైదరాబాద్ రాష్ట్రం అంటే ఆనాడు ఉన్న హైదరాబాద్ రాష్ట్రం కాదు, తెలంగాణతో కూడిన హైదరాబాద్ రాష్ట్రం. తెలంగాణతో కూడిన హైదరాబాద్ రాష్ట్రానికి అనుకూలంగా వాదనలు ఇవి. ఈ విధమైన కారణాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆంధ్ర మరియు తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని మేము అంతిమ నిర్ణయానికి వచ్చాము. అంటే ఫజల్ అలీ కమిషన్ హైదరాబాద్ రాజధానిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి సిఫారసు చేసింది అని చెప్పడానికి ఈ 386వ పేర
మనం ఉదాహరణగా చూడవచ్చు. ఇంత స్పష్టంగా చెప్పారు. ఈ ఆంధ్రతో కలిపినట్టయితే తెలంగాణ వాళ్ళ భయాలు నిజమవుతాయి, ఏ ఒప్పందాలు కూడా అమలు కావు, తెలంగాణను విడిగా ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచాలి అని చెప్పి స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ స్పష్టంగా సూచించింది. ఇంకా ఏమన్నదంటే ఈ ఏర్పడబోయే రాష్ట్రం పేరు హైదరాబాద్ రాష్ట్రంగా ఉంటుంది. ఇంకా ఏమంటారు, 1961లో అవశేష హైదరాబాద్ రాష్ట్రానికి జరిగే సాధారణ ఎన్నికలు. అవశేష హైదరాబాద్ అంటే మరాఠ్వాడ కన్నడ ప్రాంతాలు మినహాయించి ఏర్పడే హైదరాబాద్ రాష్ట్రానికి 1961లో జరిగే ఎన్నికల్లో 2/3 మంది శాసనసభ్యులు ఆంధ్రతో విలీనానికి అంగీకరిస్తే అప్పుడు విలీనం చేయడానికి వెసులుబాటును కల్పిస్తున్నాము స్పష్టంగా చెప్పారు. ఒకవేళ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రలాగా డెవలప్ చేసి 5 ఏళ్ల తర్వాత కనుక ఎన్నికలు జరిగినప్పుడు ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికయ్యే శాసనసభ్యుల్లో 2/3 మంది కనుక ఆంధ్రతో విలీనం చేయమంటే అప్పుడు చేయడానికి అనుకూలంగా మేము వెసులుబాటు కల్పిస్తున్నాం. ఈ ఏర్పాటు వలన ప్రయోజనం ఏమంటే ఆంధ్రతో ఏకీకరణ అనే లక్ష్యాన్ని వదిలివేయలేదు లేదా నిరాకరించలేదు. ఇంకా రాబోయే 5 ఏళ్లలో ఏకీకరణ లక్ష్యం దిశగా ఈ 2 ప్రభుత్వాలు కూడా తమ పాలనా యంత్రాంగాన్ని స్థిరపరచుకుంటాయి. సాధ్యమైతే తమ భూమి శిస్తు వ్యవస్థ, ల్యాండ్ రెవెన్యూ వాటి సమీక్షించుకొని ఏకాభిప్రాయ సాధనకు, భయ సందేహాల నివృత్తికి ఒక వెసులుబాటును కల్పిస్తున్నాము. అంటే రెవెన్యూ సంబంధాలు ఆంధ్రలో ఒక రకంగా ఉండేది, తెలంగాణలో ఒక రకంగా ఉండేది. ఇటువంటి వాటిల్లో ఏకాభిప్రాయం కోసం వారు సామరస్యపూర్వకంగా మాట్లాడుకొని ఒకే రెవెన్యూ వ్యవస్థ కింద 2 ప్రాంతాలు వచ్చేటట్టయితే ఎటువంటి భిన్నాభిప్రాయాలకు అవకాశం లేకుండా, ఎటువంటి వివక్షకు అవకాశం లేకుండా ఒక అవకాశాన్ని వారు కల్పించారు. ఆంధ్ర తెలంగాణకు గల ఉమ్మడి ప్రయోజనాలే ఈ 2 ప్రాంతాల ప్రజల మధ్య సయోధ్యకు కారణమవుతాయి. ఒకవేళ ఫజల్ అలీ కమిషన్ ఏం చెప్తుంది, మేము ఆశించినట్టుగా ఏకీకరణకు అంటే విశాలాంధ్ర ఏర్పడడానికి, తెలంగాణ ఆంధ్ర ఐక్యం కావడానికి అవసరమైన వాతావరణం అభివృద్ధి చెందనట్లయితే, తెలంగాణలో ప్రజాభిప్రాయం ఏకీకరణకు వ్యతిరేకంగా స్పష్టమైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే కొనసాగుతుంది. ఇంత స్పష్టంగా ఫజల్ అలీ కమిషన్ సూచించింది. అంటే 1961లో ఎమ్మెల్యేలు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే దానికి ఒక ప్రాతిపదిక కూడా కమిషన్ ఏర్పాటు చేసింది. వారే ఎమ్మెల్యేలకు సూచిస్తున్నట్టుగా ఉంది ఈ పేర. ఈ 2 ప్రభుత్వాలు 5 ఏళ్లలో విఫలమైతే, ఉమ్మడి ప్రయోజనాల కోసం ఈ ప్రాంతాలను అభివృద్ధి చెందనీయకపోతే, ఇంకా తెలంగాణ ఉద్యమం కొనసాగుతూ ఉంటే, మేము ఆశించినట్టుగా అభివృద్ధి జరగనట్టయితే తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగానే కొనసాగించాలి. ఎమ్మెల్యేలకు ఇది ఒక సూచనలాగా, సంకేతంలాగా ఉంటుంది. ఇంకా ఏమన్నారు వాళ్ళు, ప్రస్తుతం ఏర్పడే హైదరాబాద్ రాష్ట్రం అంటే మరాఠ్వాడ కన్నడ ప్రాంతాల మినహా ఏర్పడబోయే హైదరాబాద్ రాష్ట్రం మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ అంటే వరంగల్లో ఉన్న ఖమ్మం జిల్లా అంతకుముందు ఉండేది, వరంగల్, ఖమ్మం జిల్లా, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, మెదక్ మరియు బీదర్, దాంతోపాటుగా ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతున్న కృష్ణా జిల్లాలోని మునగాల పరగన, నల్గొండ జిల్లాతో కలిపి ఏర్పాటు చేయబడుతుంది. ఇది చాలా ముఖ్యమైన పేర. ఎందుకంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ తెలంగాణ ఏ భౌగోళిక సరిహద్దుల మధ్య ఉండాలనేది సూచిస్తున్నది. తెలంగాణ జిల్లాలన్నిటితో పాటుగా వారు అదనంగా సూచించింది ఏంటంటే బీదర్ జిల్లా, బీదర్ అనేది కర్ణాటకలో కలిపారు తర్వాత, అంటే అప్పుడు మైసూర్ రాష్ట్రం, ఆనాటి మైసూర్ రాష్ట్రంలో కలపడం జరిగింది. ఫజల్ అలీ కమిషన్ మాత్రం ఈ బీదర్ జిల్లాను తెలంగాణలోనే కలపాలని చెప్పింది. జనాభా ప్రాతిపదిక ఒకటే కాదు, భాష ప్రాతిపదిక ఒకటే కాదు, బీదర్తో హైదరాబాద్కున్న సంబంధం, దగ్గరి సంబంధం. అంటే ఒకవేళ మైసూర్ రాజధానిగా ఉన్నా, బెంగళూరు రాజధానిగా ఉన్నా, బీదర్ నుంచి వారు వాళ్ళ రాజధానికి పోవాలంటే మళ్ళీ హైదరాబాద్ మీద నుంచే ప్రయాణం చేయాలి. అది రైలు మార్గం కానీ, అదేవిధంగా ఆనాడు విమాన మార్గం కానీ, లేదా
బస్సులో పోయినా కూడా వారు ఇంకొక రాజధానిని దాటుకొని చాలా దూరం పోవాల్సి ఉన్నది. అదేవిధంగా పరిపాలనా పరంగా బీదర్ హైదరాబాద్తోనే ఉంటేనే బాగా అభివృద్ధి చెందగలుగుతుంది. బీదర్లో ఎక్కువ మంది కన్నడ మాట్లాడినా నదులన్నీ కూడా హైదరాబాద్తో అనుసంధానం చేయబడి ఉన్నాయి. మంజిరా నది బీదర్ నుండే ప్రవహించి హైదరాబాద్కు వస్తుంది. అంటే హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న ఈనాటి రంగారెడ్డి జిల్లా అప్పుడు లేకుండే హైదరాబాద్ జిల్లాగానే ఉండే, జహీరాబాద్ వరకు కూడా హైదరాబాద్ జిల్లాగానే ఉండే, మెదక్ జిల్లా ఇదంతా కూడా తెలంగాణలో ఉన్నది. కాబట్టి నదీ జలాలను, ఆర్థికపరమైన ప్రయోజనాలను, వాణిజ్య సంబంధాలను, పరిపాలనా సౌలభ్యాన్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు బీదర్ అనేది హైదరాబాద్లోనే ఉండాలి, హైదరాబాద్ రాష్ట్రంలోనే ఉండాలి అనేది ఆ రోజు వారు చెప్పింది. దాంతోపాటుగా 393 పేరాలలో ఏ ప్రాంతాలను తెలంగాణలో కలపాలనే దాని మీద కూడా కొంత చర్చ చేశారు. చంద్రాపూర్ జిల్లాలోని సిరోంచ తహసీల్ అంటే చంద్రాపూర్ చాందా జిల్లా అంటారు. అప్పుడు చాందా జిల్లాలోని సిరోంచలో 51.2% తెలుగు ప్రజలు ఉంటారు. తెలుగు మాట్లాడే వారు ఉన్నా కూడా తెలంగాణకు ఆనుకొని ఉన్నందున విశాలాంధ్రలో కలపాలని కోరినా ఈ తహసీల్ని ఇప్పుడున్నట్టే యథాతథంగా ఉంచాలని భావించాము. సిరోంచను హైదరాబాద్ రాష్ట్రంలో చేర్చడం లేదు. అంటే 51.2% ప్రజలు సిరోంచ జిల్లాలో తహసీల్ అంటారు. అప్పుడు తాలూకాలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నా కేవలం భాషా ప్రాతిపదికన ఆ ప్రాంతాన్ని మేము తెలంగాణలో కలపడం లేదు, హైదరాబాద్ రాష్ట్రంలో కలపడం లేదు. ఎందుకంటే ఇతర కారణాలను కూడా వారు పొందుపరిచారు. ఒకటి, గోదావరికి అవతల వైపు ఉంటుంది ఇది. ఏ రకంగా చూసినా కూడా మహారాష్ట్రతో వారికి ఉన్న సంబంధాలు కానీ, వారికి ఉన్న ఆర్థికపరమైన వాణిజ్యపరమైన సంబంధాలు కానీ అది మహారాష్ట్రలో ఉంటేనే బాగుంటుంది. అప్పుడు దాన్ని బొంబాయి స్టేట్ అన్నారు. బొంబాయి రాష్ట్రంలోనే ఉంటే బాగుంటుంది. కాబట్టి దాన్ని తెలుగు భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నంత మాత్రాన హైదరాబాద్ రాష్ట్రంలో కలపడం లేదు అని చెప్పారు. ఇక్కడ చూస్తే బీదర్లో ఎక్కువ మంది మరాఠీ మాట్లాడతారు. 39% మరాఠీ, 29% కన్నడ, 10% ఉర్దూ, 15% తెలుగు. అంటే భాష అందరికంటే తక్కువగా తెలుగు మాట్లాడే వాళ్ళు బీదర్లో ఉన్నా కూడా పరిపాలనా సౌలభ్యం కోసం బీదర్ను హైదరాబాద్ కలపాలన్నారు. సిరంచలో 51% తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నా కూడా మహారాష్ట్రలో కలపాలన్నారు. అంటే అప్పుడు విదర్భ రాష్ట్రాన్ని కూడా ఫజల్ అలీ కమిషన్ సూచించింది కాబట్టి చంద్రపూర్ జిల్లాను విదర్భలో కలపాలన్నారు. అంటే కేవలం భాష ప్రాతిపదికనే ఫజల్ అలీ కమిషన్ రాష్ట్రాల గురించి ఆలోచించలేదు. తక్కువ భాష మాట్లాడే వాళ్ళను ఎక్కువ భాష మాట్లాడే రాష్ట్రంలో కలపాలన్నారు. ఎక్కువ భాష మాట్లాడే వాళ్ళు ఉన్న వారిని ఆ భాష తక్కువ మాట్లాడే రాష్ట్రంలో కలపాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే బీదర్, చంద్రాపూర్ ఈ 2 జిల్లాలు, సిరివంచ ఈ 3 జిల్లాల వ్యత్యాసాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. వారు ఇంకా ఏమంటారంటే బీదర్లో మరాఠీ మాట్లాడే వాళ్ళే ఎక్కువ ఉన్నా కూడా 39% ఉన్నా కూడా రైలు మార్గం ద్వారా కన్నడ భాష మాట్లాడే ప్రజలున్న తాలూకాలు జాతీయ రహదారి ద్వారా హైదరాబాదుకు సంధానమై ఉన్నాయి కాబట్టి బీదర్ జిల్లాను హైదరాబాదులో చేర్చడానికి గల కారణాలను చాలా సుదీర్ఘంగా వారు అందులో చెప్పడం జరిగింది. కన్నడ ప్రాంతాలు మైసూర్, బెంగళూరుకు దగ్గరగా ఉన్నాయని, మరాఠీ ప్రాంతాలు బొంబాయికి దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు. అంటే ఎందుకు కన్నడ ప్రాంతాలను మైసూర్ రాష్ట్రంలో కలిపారు, ఎందుకు మరాఠా జిల్లాలను అంటే ఏవైతే బీదర్కు పైన ఉన్న ఉస్మానాబాద్ కానీ, నాందేడ్ కానీ, బీడ్ జిల్లా కానీ, ఔరంగాబాద్ కానీ, పర్బిని జిల్లా కానీ ఇవన్నీ కూడా వారు ఎందుకు బొంబాయి రాష్ట్రంలో కలపాల్సి వచ్చింది, గుల్బర్గా, రాయచూర్ జిల్లాలను ఎందుకు కర్ణాటకలో కలపాల్సి వచ్చింది అనే దాని మీద వారు వివరణ ఇచ్చారు. అంటే ఒకసారి మనము ఈ సిఫార్సులన్నింటినీ మనం ఏదైతే హైదరాబాద్ రాష్ట్రానికి అనుకూలంగా ఎస్ఆర్సీ ఇచ్చిన వాదనలను చూసాం. అంటే ఈ హైదరాబాద్ రాష్ట్రం అంటే ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం కాదు, అవశేష హైదరాబాద్ రాష్ట్రం, కన్నడ, మరాఠవాడ ప్రాంతాలను మినహాయించిన హైదరాబాద్ రాష్ట్రం. ఈ రాష్ట్రానికి అనుకూలంగా ఉండే వాదనలను ఫజల్ అలీ కమిషన్ ఎట్లా మనం ముందుకు తెచ్చింది అనేది పేరా నంబర్ 381 నుండి పేరా నంబర్ 393 వరకు చాలా సుదీర్ఘంగా వారు వివరించడం జరిగింది. ఈ నివేదికను సెప్టెంబర్ 30, 1955న నెహ్రూ ప్రభుత్వానికి ఫజల్ అలీ గారు సమర్పించారు. దీన్ని పరిశీలించిన తర్వాత
అక్టోబర్ 10న 1955 అక్టోబర్ 10న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ముందు ఈ నివేదికను తీసుకొచ్చింది. ఫైనల్గా ఈ నివేదిక పార్లమెంట్ ముందుకు వచ్చినాక ప్రజల దృష్టికి వచ్చింది. ఆ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రజలు సంతోషించిళ్ళు, మనకు అనుకూలంగా వచ్చిందని. విశాలాంధ్రవాదులు మాత్రం నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ఈ నివేదికను 31 ఆగస్టు 1956న రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది. అయితే రాష్ట్రపతి ఆమోదించిన నివేదికను పూర్తిగా అమలు చేయాల్సి వస్తే తెలంగాణ ఆ రోజే ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలి. కానీ రాష్ట్రపతి ఆమోదానికి ఇది రాకముందే 31 ఆగస్టులో ఆమోదానికి వచ్చింది. కానీ ఫిబ్రవరి 20నే, అంటే అప్పటికి 6 నెలల ముందే ఆంధ్ర తెలంగాణతో కలవడానికి ఒక ఒప్పందం కుదిరింది. అంటే ఎస్ఆర్సి సిఫార్సులను తుంగలో దొక్కుతూ చెత్తపుట్ట దాఖలు చేస్తూ నెహ్రూపై ఒత్తిడి తెచ్చి, ఆనాడు గోవింద్ వల్లభ్ పంత్ హోమ్ మినిస్టర్పై ఒత్తిడి తెచ్చి ఆంధ్ర నాయకులు ఎస్ఆర్సి సిఫార్సులకు విరుద్ధంగా రాష్ట్రపతి ఆమోద ముద్ర పడే నాటికే ఈ సిఫారసును పూర్తిగా తుడిచిపెట్టి ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండాలని చెప్పి ఆ నివేదికలో సవరణ చేయడం జరిగింది. సార్, చిన్న రాష్ట్రాల ఏర్పాటు పైన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అభిప్రాయం ఏమిటి? సోదారణంగా వివరించండి. అంబేద్కర్ గారు ఈ నివేదిక బహిర్గతమైన తర్వాత, పార్లమెంట్లో పెట్టిన తర్వాత ఆయన ఒక పుస్తకం రాశారు, థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్. అందులో ఈ ఫజల్ అలీ కమిషన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను సమర్థించిన, కొన్ని నిర్ణయాలను ఆయన వ్యతిరేకించారు. అంబేద్కర్ గారు భాష ప్రాతిపదికగా తీసుకోవచ్చు, కానీ ఒకే భాష ఒకే రాష్ట్రం అనే నినాదం కరెక్ట్ కాదు. భాషను ఒక ప్రాతిపదికగా తీసుకున్నా కూడా కేవలం భాష ప్రాతిపదికనే రాష్ట్రాలు ఏర్పడవు. రాష్ట్రాల పునర్విభజనలో అనేక ప్రాతిపదికలు ఉండాలి, అందులో భాష కూడా ఒక ముఖ్యమైనదే. భాష ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు అవసరాన్ని బట్టి, కానీ అది అనివార్యం కాదు. జనాభాను పరిగణలోకి తీసుకోవాలి, ఆర్థిక స్వావలంబనను పరిగణలోకి తీసుకోవాలి, భౌగోళిక విస్తీర్ణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కేవలం భాష ఒక్కటి మాత్రమే ప్రాతిపదిక కారాదు, కాకూడదు. ఇది అంబేద్కర్ గారి ఆలోచన. దాన్ని వారు వివరించుకుంటే ఏం చెప్తారంటే, ప్రతి భాషకు దేశంలో ఒకే రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి వారి భాష పట్ల, సంస్కృతి పట్ల, ప్రాంతం పట్ల అభిమానం పెరిగి పెరిగి చివరికి అది దురభిమానంగా మారుతుంది. ఈ దురభిమానం వేరొక ప్రత్యేక జాతికి చెందిన వారమన్న భావనను ఆ ప్రజానీకంలో కలిగిస్తుంది. వారొక ప్రత్యేక జాతిగా గుర్తింపబడాలన్న కోరిక చివరికి దేశ విచ్చిత్తికి కూడా దారితీస్తుంది. అయితే ఈ భాష మీద ఉన్న ప్రేమ, మమకారం ఒకే రాష్ట్రంగా వారంతా ఉన్నట్టయితే దురభిమానంగా మారి అది ప్రమాదకరమైన స్థాయికి పోయి, మేమంతా ఒక జాతి, మా జాతికి ప్రత్యేక దేశం కావాలని చెప్పి ఒక నినాదం రూపంలో ముందుకొచ్చే ప్రమాదం ఉంది. అట్లా వచ్చినట్టయితే ఏ భాషకు ఆ భాష, ఏ జాతికి ఆ జాతిగా విడిపోయినట్టయితే దేశం విచ్ఛిన్నం అవుతుంది. కాబట్టి భాష అనేది ఒక ప్రాతిపదిక అయినా కూడా కేవలం భాషా ప్రాతిపదికనే రాష్ట్రాలు ఏర్పాటు చేయకూడదు అనేది అంబేద్కర్ గారు చెప్పారు. ఆయన ఇంకో మాట అంటాడు, ఒకవేళ హిందీ మాట్లాడే వాళ్ళందరూ ఒకే రాష్ట్రంగా ఉంటే ఉత్తర భారతదేశంలో ఉండే రాష్ట్రాలకు, అక్కడి ప్రజానీకానికి దేశ రాజకీయ, ఆర్థిక వ్యవహారాలపై ఆధిపత్యం ఏర్పడుతుంది. అంటే ఉత్తర భారతదేశంలో హిందీ మాట్లాడే వాళ్ళు విస్తారమైన ప్రాంతంలో కోట్ల మంది ఉన్నారు. మధ్యప్రదేశ్, బీహార్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, ఎక్కువగా ఆ ప్రాంతాలంతా హిందీ మాట్లాడతారు. ఉత్తరప్రదేశ్లో కేవలం లక్నోలో కొంత ఉర్దూ ఉన్నా కూడా ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా మాట్లాడే భాష హిందీ. అట్లే బీహార్ అండ్ మధ్యప్రదేశ్ కూడా, ఇంకా చిన్న చిన్న రాష్ట్రాలు, పక్కన ఉన్న రాష్ట్రాలు. కాబట్టి వారంతా ఒకే రాష్ట్రంగా ఉన్నట్టయితే పరిస్థితి ఎట్లుంటుంది అంటే, పార్లమెంట్లో ఎక్కువ సంఖ్య వాళ్ళే ఉంటారు. ఇప్పటికే ఎస్ఆర్సి నివేదిక ప్రకారం వెలువరించిన 2 రాష్ట్రాల్లో కూడా, అంటే ఉత్తరప్రదేశ్, బీహార్ చూస్తే ఈ 3 రాష్ట్రాలు విడిపోకముందు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ కలిపి 85 సీట్లు, జార్ఖండ్,
విడిపోకముందు బీహార్లో అంతర్భాగం కనుక 54 సీట్లు. అంటే ఇంకా మధ్యప్రదేశ్ కూడా కలిసినట్టయితే అక్కడ ఒక 42 సీట్లు. తర్వాత హిందీ మాట్లాడే చిన్న చిన్న ప్రాంతాలు ఉన్నాయి, హర్యానా ఉంది, ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపినట్టయితే పార్లమెంట్లో పెత్తనం వాళ్ళదే ఉంటుంది, ఆర్థికంగా వాళ్ళదే ఆధిపత్యం ఉంటుంది, పాలనాపరంగా వారిదే ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి ఉత్తర భారతదేశం ఆధిపత్యం కిందికి దక్షిణ భారతదేశం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒకే భాష మాట్లాడే వాళ్ళు భిన్న రాష్ట్రాలుగా విభజించబడి ఉండకపోతే ఈ మలయాళం మాట్లాడే వాళ్ళది ఒక చిన్న రాష్ట్రం, కన్నడ మాట్లాడే వాళ్ళది ఒక చిన్న రాష్ట్రం, తెలుగు మాట్లాడే వాళ్ళవి 2 రాష్ట్రాలు. ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశం యొక్క ఆధిపత్యం కింద నలిగిపోవాల్సి వస్తుంది. ఇక్కడ పార్లమెంట్ సీట్లు అన్నీ కలిపితే కూడా హిందీ మాట్లాడే వారి పార్లమెంట్ సీట్లతో సమానం కావు. కాబట్టి వారి ప్రయోజనాలకు నష్టం కలుగుతుంది. ఈ చిన్న రాష్ట్రాలపై పెద్ద రాష్ట్రాల ఆధిపత్యం అణచివేత ఉంటుంది. దీనివలన ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య ఘర్షణలు తలెత్తి దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లుతుంది. ఈ కారణంగానే ఆయన ఏం సిఫారసు చేస్తాడంటే ఫజ్ల్ అలీ కమిషన్ నివేదికను సవరించాలి, వారి సిఫార్సులను ఆమోదించకుండా ఉత్తరప్రదేశ్ని 3 రాష్ట్రాలుగా విభజించాలి, బీహార్ను 2 రాష్ట్రాలుగా విభజించాలి, మధ్యప్రదేశ్ను కూడా 2 రాష్ట్రాలుగా విభజించాలి. అంటే బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలను సిఫారసు చేసింది ఫజ్ల్ అలీ కమిషన్. ఆయన ఏమంటాడంటే ఈ 3 కాదు, యూపీలో 3 రాష్ట్రాలు, ఎంపీలో 2 రాష్ట్రాలు, బీహార్లో 2 రాష్ట్రాలు, దీన్ని 3 రాష్ట్రాలుగా కాకుండా 7 రాష్ట్రాలుగా విభజించాలి అని చెప్తాడు. మహారాష్ట్ర, గుజరాత్ను కలిపి ఒకే రాష్ట్రంగా ఎస్ఆర్సి సిఫారసు చేసింది. కానీ అంబేద్కర్ మాత్రం మహారాష్ట్రను 4 రాష్ట్రాలుగా విభజించాలని చెప్పి సిఫారసు చేశాడు. ఈ గుజరాతీలకు కూడా ప్రత్యేక రాష్ట్రం ఉండాలి. అంటే దాన్ని ఆయన 4 రాష్ట్రాల పేరు ఎట్లా పెట్టాడంటే మహారాష్ట్ర సిటీ స్టేట్, అంటే బొంబాయి ప్రత్యేక రాష్ట్రం, పశ్చిమ మహారాష్ట్ర అంటే గుజరాత్ ప్రత్యేక రాష్ట్రం, సెంట్రల్ మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం, తూర్పు మహారాష్ట్ర అంటే విదర్భ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం. ఇట్లా ఆయన 4 రాష్ట్రాలుగా మహారాష్ట్ర ఉండాలన్నాడు. చాలా వరకు భాష పట్ల ఫజ్ల్ అలీ కమిషన్కు అంబేద్కర్కు ఒకే అభిప్రాయం ఉంది. అంటే భాష ప్రాతిపదిక అయినా కూడా ఒకే భాష మాట్లాడే వాళ్ళని ఒకే రాష్ట్రంగా ఉంచకూడదని చెప్పి ఫజ్ల్ అలీ భావించారు, కమిషన్ భావించింది. అదే అభిప్రాయాన్ని అంబేద్కర్ కూడా వ్యక్తం చేస్తున్నాడు. ఇంకొక మాట అంటాడు, పెద్ద రాష్ట్రంలో సంఖ్యాపరంగా మైనారిటీలు మరింత మైనారిటీలుగా మారి మరింత అణచివేతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది, కనుక చిన్న రాష్ట్రాలు శ్రేయస్కరమని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. అంటే చిన్న రాష్ట్రాలకు అంబేద్కర్ అనుకూలంగా ఉండేవారు. ఎందుకంటే మైనారిటీలు చిన్న రాష్ట్రంలోనే మైనారిటీలు, ఇంకా పెద్ద రాష్ట్రంలో పోతే వారు ఇంకా మరింత మైనారిటీలుగా ఉంటారు, వారి హక్కులు అణచబడతాయి, వారి ప్రయోజనాలకు నష్టం కలుగుతుంది అని. క్లుప్తంగా మనం అంబేద్కర్ అభిప్రాయాలను విశ్లేషించినట్టయితే ఈ మిశ్రమ రాష్ట్ర ఆలోచనలకు తిలోదకాలు ఇవ్వాలి అన్నాడు. అంటే బొంబాయి, గుజరాత్ ఒకే రాష్ట్రంలో ఉండాలి అని ఇట్లాంటి ఆలోచనలకు తిలోదకాలు ఇవ్వాలి. ప్రతి రాష్ట్రం ఏకభాషా రాష్ట్రం కావాలి, ఒక రాష్ట్రం ఒక భాష, ఇది ఒక ప్రాతిపదికగా మాత్రమే ఉండాలి. ఒక భాష ఒక రాష్ట్రం అనేది రాష్ట్రాల విభజనకు భాష ప్రాతిపదికగా ఉన్నా కూడా అదొక్కటే ప్రాతిపదిక కాదు, ఇతర ఆర్థిక స్వావలంబన, జనాభా, భౌగోళిక విస్తీర్ణం కూడా చూడాలి. ఇంకా క్లారిటీ ఇస్తే ఏమంటారంటే ఒక రాష్ట్రం ఒక భాష అన్న సూత్రాన్ని ఒక భాష ఒక రాష్ట్రం అన్న సూత్రంగా గందరగోళపరచకూడదు అన్నాడు. ఇది చాలామందికి అర్థం కాదు. ఆయన ఏమంటాడంటే భాష ప్రాతిపదికే కానీ, భాష ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడవచ్చు కానీ అదొక్కటే ప్రాతిపదిక కారాదు. ఎందుకంటే ఆయన తెలంగాణ, ఆంధ్రను విభజించడాన్ని సమర్థించాడు. గుజరాత్, మహారాష్ట్ర వేరు కావాలన్నాడు. హిందీ మాట్లాడే ప్రాంతాలను 7 రాష్ట్రాలుగా విభజించమన్నాడు, బీహార్, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. అంటే భాషను పరిగణలోకి తీసుకున్న భాష మాత్రమే ప్రాతిపదిక కాకూడదు. ఒక భాష ఒక రాష్ట్రం అన్న సూత్రం అర్థం ఏమంటే విస్తీర్ణాన్ని, జనాభాను, ఆ భాష మాట్లాడే ప్రజల మధ్య ఉన్న వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా
కేవలం ఒక భాష మాట్లాడే ప్రజలందరినీ ఒకే ప్రభుత్వం కిందికి తీసుకురావడం అన్నది బొంబాయితో ఐక్య మహారాష్ట్రను ఏర్పరచాలన్న ఆందోళనకు ఆధారమైన ఆలోచన ఇదే. ఇది ఒక అర్ధరహిత సూత్రము. దీనిని ఇంతకుముందు ఎక్కడా అమలు చేసిన ఉదాహరణ లేదు. ఈ ఆలోచనను వదిలివేయాలి. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో చేసిన మాదిరిగానే ఒక భాష మాట్లాడే ప్రజలను పెక్కు రాష్ట్రాలుగా విభజించవచ్చు. తెలంగాణ కూడా ఇది వర్తిస్తుంది. ఎట్లా అంటే ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఎంతో వైవిధ్యం ఉంది. భాష ఒకటే కాదు, యాసలు వేరు, సంస్కృతులు వేరు, పండుగలు వేరు, ఆచారాలు వేరు, సాంప్రదాయాలు వేరు, ఒకరిపైన ఒకరికున్న అపోహలు, ఇవన్నీ కూడా చూసినప్పుడు ఈ వైవిధ్యాలన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా ఒకే భాష మాట్లాడుతున్నారు కాబట్టి ఒకే పాలనా యంత్రాంగం కింద దేవాలి, ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనేది ఇది అర్ధరహితమైన వాదనని కొట్టిపడేశాడు. ఒకే భాష మాట్లాడే ప్రజల్ని ఎన్ని రాష్ట్రాలుగా విభజించవచ్చు అనేది ఒకటి పాలనా సామర్థ్య అవసరాలు, 2 వివిధ ప్రాంతాల అవసరాలు, 3 వివిధ ప్రాంతాల మనోభావాలు, 4 మెజారిటీ మైనారిటీ ప్రజల మధ్య ఉండే నిష్పత్తి పైన ఆధారపడి ఉండాలన్నాడు అంబేద్కర్. రాష్ట్ర విస్తీర్ణం పెరిగే కొద్దీ మెజారిటీ మైనారిటీల మధ్య ఉండే నిష్పత్తి దెబ్బతిని క్షీణదశకు చేరుకుంటుంది. మైనారిటీ పరిస్థితి ఇంకా శూన్యంగా మారుతుంది. మైనారిటీల పైన మెజారిటీ దౌర్జన్యాలు చేసేందుకు గల అవకాశాలు బాగా పెరుగుతాయి. అందువల్ల రాష్ట్రాలు చిన్నవిగా ఉండాలి. ఇవి అంబేద్కర్ గారు వెలువరించిన అభిప్రాయాలు. ఈ అభిప్రాయాలను బలంగా ప్రజల ముందు, ప్రభుత్వం ముందు పెట్టారు. కానీ ఆ తర్వాత వాటిని ఆధారంగా తీసుకొని ఉద్యమం చేయగలిగిన పరిస్థితి ఆయనకు లేకుండే. అప్పటికే పూర్తిగా ఆయన అనారోగ్యంగా ఉండి మంచం మీద ఉండే ఆయన ఈ థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ అనే చివరి పుస్తకాన్ని ఆయన డిక్టేట్ చేసి ఆ పుస్తకాన్ని మన ముందు పెట్టారు. బట్ ఈనాటికి కూడా అంబేద్కర్ ఆశించినట్టుగా రాష్ట్రాల విభజన జరగలేదు. ఇప్పటికీ ఉత్తర భారతదేశంలో అనేక చిన్న రాష్ట్రాల కోసం ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్టికల్ 3 ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారో అందులో ప్రజల రాజ్యాంగ హక్కులను ఆయన ఏదైతే ఇచ్చాడో, ఒక రాష్ట్రం విడిపోవడానికి మెజారిటీ వాళ్ళ అభిప్రాయాలు అవసరం లేదు, అట్లా ఉంటే రాష్ట్రాలు ఏర్పడవు అని చెప్పాడో, ఆ ఆర్టికల్ ప్రకారమే ఇవాళ ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో కూడా తమిళనాడులో కానీ, అదేవిధంగా కర్ణాటకలో, కేరళలో ఈ చిన్న రాష్ట్రాల కోసం కొంత ఆందోళన కొనసాగుతూ ఉన్నది. బట్ వాటిని నిర్దిష్టంగా పరిశీలించి అంబేద్కర్ గారి ఆలోచనల నేపథ్యంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ప్రజల ఆకాంక్షలను గౌరవించాలనే సంస్కారం ఈ పాలకులకు కనబడడం లేదు. గత 9 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నా కూడా భారతదేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తెలంగాణ తర్వాత ఎలాంటి చర్యలు కూడా ఈ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కానీ, అది ఎన్డీఏ కావచ్చు, అది యూపీఏ కావచ్చు, ఎవరు కూడా వాటిని ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవడం లేదు. బట్ అంబేద్కర్ సూచించినవి మాత్రం ఈ దేశ అవసరాలకు సరిపోయే విధంగా ఉన్నాయి. ఎస్ఆర్సి సిఫార్సులు దాదాపుగా అంబేద్కర్ సూచించిన చాలా అంశాలతోని ఏకీభవిస్తున్నా కూడా ఎస్ఆర్సి సిఫార్సులను కూడా ఈ ప్రభుత్వాలు పూర్తిగా ఆమోదించలేదు. అందులో కొన్ని మాత్రమే ఆమోదించి మిగిలినవి తుంగలో దొక్కారు. ఆనాడు 16 రాష్ట్రాలే ఏర్పాటు చేయాలని చెప్పి ఎస్ఆర్సి సిఫార్సులో ఉన్నా కూడా ఇవాళ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా తర్వాత కాలంలో ఏ రకమైన స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏర్పాటు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజల మనోభావాలను బట్టి కావచ్చు, లేదా పరిపాలన సౌలభ్యాన్ని బట్టి కావచ్చు, వారి రాజకీయ అవసరాలను బట్టి కావచ్చు, చిన్న రాష్ట్రాలుగా విభజించింది. ఆనాడు 16 రాష్ట్రాలున్న భారతదేశం ఇప్పుడు 28 రాష్ట్రాలుగా పునర్విభజనకు గురైంది.